చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రకారం ప్రళయ దినానికి ముందు, అంటే ప్రళయ దినానికి సూచనగా ఒక అబద్ధపు క్రీస్తు వస్తాడు. అతడు ప్రజలందరితో నేనే దేవుణ్ణి అని చెప్తాడు. అతడి పేరే దజ్జాల్. ఇతడు ఒక కన్ను మాత్రమే కలిగి ఉంటాడు. దృష్టి లోపంతో ఉన్న కన్ను ద్రాక్ష పండుల ముందుకు వాలి ఉంటుంది. అతడి నుదిటిపై కాఫీర్ అని, అనగా అవిశ్వాసి అని ఉంటుంది. అతడు అల్లాహ్ నుండి కొన్ని శక్తులను పొంది ఉంటాడు. ఆ శక్తులనే దుర్వినియోగం చేస్తాడు. అతడు భూమికి ఆజ్ఞాపిస్తే వెంటనే మొక్కలు విచ్చలవిడిగా పెరుగుతాయి. ఆకాశం వైపు ఆజ్ఞాపిస్తే వర్షం పడుతుంది, తద్వారా నదుల ప్రవాహం పెరుగుతుంది. అలాగే అతడు ఒక మనిషిని చంపి తిరిగి బ్రతికిస్తాడు. ఇవన్నీ చూసి విశ్వాసులు ఇతడే దేవుడని నమ్మి అతడికి అనుచరులవుతారు. మెల్లమెల్లగా వారిని దజ్జాల్ అదుపులోకి తీసుకుంటాడు. క్రమంగా అతడు అతిపెద్ద సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. అతడిని విశ్వసించని వారిని హింసిస్తాడు. మొత్తం ప్రజలందరిలో అధిక శాతం దజ్జాల్ భ్రమలోనే ఉంటారు. దజ్జాల్ ప్రజలను సాధించడానికి ప్రపంచమంతా తిరుగుతాడు, కానీ మక్కాలోనికి ప్రవేశించలేడు. అలాగే మదీనాలోనికి కూడా ప్రవేశించలేడు. తర్వాత దజ్జాల్ ప్రజల కోసం స్వర్గ నరకాలను నిర్మిస్తాడు. తనని విశ్వసించే వారికి స్వర్గం ఇస్తాడు, నిజానికి అదే నరకం. అలాగే తనని ద్వేషించే వారిని నరకంలోకి వేస్తాడు, నిజానికి అదే స్వర్గం.